అయ్యో అంతా ముసలి వచ్చిండ్రు. అవో మా పడింది. ఇది ఒక గుడి కావాలి, పరవాడు ఒక పూజారి కావాలి. నేను ఇరవాడు పరవాడు ఏం చేయకుండా అంత దిగ్బంధాన్ని కూర్చుంటున్నా కావాలంటే మనల్ని లోపడి పంపించాను. ఇరవాడ పరవాడ ఏం చేయకుండా అక్షంతికి బదులు వేస్తున్నారు. అవి అక్షంతులుగా బియ్యం. అరే ఇదే తప్పు ముచ్చట. లోపల కుండ లేదు, నీరా లేదు, నిప్ప లేదు.
దానితో పులివరన్న ఏ విధంగా అవుతుందిరా? నాకు చిన్నతనంలో విద్య చెప్పింది గుడ్డిపల్లి భాస్కర బ్రాహ్మణ చెప్పాడు కదా. అరే అబ్బాయి, ఈ ప్రజలు చూడంగా పులివరన్నము మనం చూస్తున్నాం అక్షంతలు ఆ విధంగా చెప్పమంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. శంభుని రాణి పరమ కళ్యాణి పటపటాది భవాని జోగురాదేవి నా చేతులు ఏంటిది? అది శిలా రాయి, తొక్కేది రాయి, ఉరిగి పెట్టేది రాయి, కూర్చుని పెట్టేది రాయి. కడిగి 3 పుట్లు పెడితే మన నమ్మినమ్మ భక్తుడికి వరమిస్తుంది. నమ్మని మూర్ఖునికి వరమియ్యదు కదా అబ్బాయి. 18 సార్లు పోయాను రా. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, 72,000 కపి సైన్యం ఉంటది కదా అబ్బాయి. పంపించి దేవుడు మన తమ్ముడు రప్పియాలి. అరే అబ్బాయి, ఈ మోకాల తుప్పలకు ఏ విధంగా వస్తారా? అరే అబ్బాయి, ఆ బిస్మిల్లా మంత్రంతో లిఖించారు కాబట్టి ఖచ్చితంగా చెప్పమంటావా? రహిమాన్ రహిమాన్ ఉత్తరికే సైతానికే సైతాన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి, అలిమేలు మంగమ్మ, ఇవి నాంచారు ఉంటది గారా. ఈ చిరలవుతూ పంపించి ఈ టంబులకు ఖచ్చితంగా తెప్పియమంటున్న వారా. నాగభైరల నమ్మకించి సీత కళ్యాణం 33 కోట్ల దేవతలను మూలంచి 54 కోట్ల దేవతలను నరసింహ స్వామి, చెంచు లక్ష్మి, ఆది లక్ష్మి, ఇద్దరు ద్వార పాలకులు కూడా ఉంటారు కదా అబ్బాయి. పంపించి అరే అబ్బాయి, ఆయన కోపిస్తు గారా. అంతేనా? ఖచ్చితంగా రప్యమంటావా? నరసింహాయ జ్వాలముగ్ర అగ్రూపాయ వినాశాయ వినాశాయ బంధుర బంధు భూత పేట అరే అబ్బాయి, రాజరాజేశ్వర స్వామి, జటాజూడ మందు గంగా, సంకలో పార్వతి, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఇద్దరు ఎదురుగా బత్తి పోసమ్మ తల్లి ఉంటది గారా. ఈ చిరారాజు అక్కడ లింగమాకారం ఎట్లుండదో తమ్ముల కంటే రప్పియాలి కదా. అరే అబ్బాయి, ఆ లింగమాకారాన్ని అన్నంలో శబ్దంలా చూపెట్టమంటావా? అరే చూపిస్తాను గారా. శివుని జటాజూట మందు గంగా శివశక్తులు పార్వతి మా తల్లి భద్రకాళి శక్తి ప్రతిరోజు మన సాధనాసురులు ఆలపోతుగా దానం చేసి ఏ తల్లికి పూజిస్తారు? అరే అబ్బాయి, భద్రమాంకాల శక్తి 101 స్వరూపము మన విలువేల్పు ఆ తల్లి దయ వల్లనే ఇన్ని రాజ్యాలు తిప్పుకుంటూ వస్తున్నాం కదా అబ్బాయి. పెద్ద మనిషి ఈ చిలరావుతూ మన తల్లూరుకు పంపించి దేవుని మన తమ్ముడు రప్పియాలి. ఆమెకి ఏమి ఇష్టం రబ్బాయి? ఆమెకు దండకం ఉన్నది, ఆ దండకంతో రప్పియాలి. అంతేనా? ఖచ్చితంగా తప్పట్లేరా? తప్పలంటే మళ్ళీ ఒకసారి వీరుపాశక్తి లోకమాత మా తండ్రి సదాశివుని పాదమాన, మా తల్లి పార్వతీదేవి పాదమాన, మా తమ్ముడు కాశీలో కర్రావుని చంపిన పాపాన పోతవే
తొలగవే తొలగవే తొలగవే. అరే అబ్బాయి ఒకటా రెండా మూడోసారి పిలిస్తే పలకకపోతే ఈ తమ్ముది కాబట్టి చెర్ల వారేసుడే కదా అబ్బాయి పిలవాలి కదా. సభకు తెచ్చావా? అక్కడ ఎంత మంది వస్తారు? 30,000 మందికి 3,000కు ముగ్గురు తక్కున్నారు. మరి వేసిన వాళ్ళు ఎట్లుంటారు, ఏది వాళ్ళు ఎట్లుంటారు? చేతులున్న వారు చేస్తారు, చేతులు లేని వారు అసలే కదా. ఉన్నారయ్యా, కాలు చేతులు మంచుకున్న వాళ్ళేమో తప్పలేదు. నెలకు 5,000 పింఛన్ తీసుకుంటే తప్పలేదు. అది గంటత్వాని ఇది కాదురా. ముంచేది కంకణం కట్టుకుని అద్దాలు చూసుకుంటే సోపతికరం ఏనాడు కాదురా. అది శంకుత్వం అయింది, గంటత్వం అయింది. మళ్ళీసారి పలకరించాలి కదా. తిరుమలగిరి గ్రామ ప్రజలు ఎన్నో పుణ్యక్షేత్రాలు వెళ్ళి వస్తుంటారు. ఇక్కడికి అమ్మవారు వస్తుంది, ఆ ఉగ్ర నరసింహ స్వామి వస్తున్నాడు, ఆ తిరుపతి ఏడుకొండల స్వామి వస్తున్నాడు, మన రాజేశ్వర స్వామి వస్తున్నాడు. ఎవరన్నా భక్తి పరులుంటే 10 రూపాయలే గాని, 20 రూపాయలే గాని, 50 రూపాయలే గాని, 100 రూపాయలే గాని మావాడు పల్లెం పడతాడు. మావాడి పల్లెం లేయాలి కదా. అరే మా గల్లపెట్టలకు వచ్చారు, సగం మాదం అయితేనే గాని మేము ఎవరు ఊరికి రాసి పెడతాము. అరే వాళ్ళు ఎవరెవరు వేస్తారో ఆ తల్లి వాళ్ళని చల్లగా చూస్తుంది. రాత్రి కూడా సప్నం కనిపించాలి కదరా. మరి ఏ వారు ఇంటికి పోతే ఇంకా 5 నిమిషాల సేపు 10 నిమిషాల సేపు ఆట ఉన్నది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. ఉంటేనే ఎయిరి లేకపోతే ఉంటేనే ఎయిరి, లేకుండా పక్కన నడుపుకొని భక్తులు ఏమంటున్నారు? అరే నానా అక్క వేసి అక్కంటలు లైన్ పట్టుకో. చెప్పండి రా మాట